సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో చూసేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు. అది ఎందుకో చెప్తాను వీడియో మధ్యలో. ఇంకా నిన్నైతే రవ్వ లడ్డు చేశాను కదా, ఇంకా అదైతే మా హస్బెండ్ దగ్గర ఇచ్చి పంపించేసినాను. ఇంక ఇక్కడైతే రవ్వతో మళ్ళీ ఏం చేస్తున్నావక్క అని డౌట్ రావచ్చు. మళ్ళీ ఒకటైతే చేస్తున్నాను, అదేంటా అన్నది కూడా చెప్తాను. లాస్ట్ వీడియో చూసి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫుల్ ఫైర్ అయిపోయారని చెప్పాను కదా. సారీ సబ్స్క్రైబర్స్ కాదు, అంతకంటే ముందు నా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా లాస్ట్ వీడియో చూసుంటే ఇంకా తెలిసే ఉంటుంది నేను ఎవరికి పంపించాను రవ్వ లడ్డు అని చెప్పేసి. అందుకే లాస్ట్ వీడియో చూడమని చెప్పేసి చెప్పానన్నమాట. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇంకొంతమంది అయితే వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట, మరి నాకెందుకు పంపించలేదు అని చెప్పేసి. మరి మీకు కాకుండా ఇంకెవరికి పెడతాను బంగారాలు? ముందు మీకు, ఆ తర్వాత ఎవరికైనా. నాకున్న ముత్యాల్లో ఆని ముత్యాలు మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. మీకు కూడా ఎవరికెవరికి ఏమేమి ఇష్టమో చెప్పండి, లిస్ట్ అయితే చెప్పేయండి ఫస్ట్. దాన్ని చేసుకొని నేనే తినేస్తాను. ఎలాగో మీకు పంపించలేను. ఎందుకు మీకు పంపించలేనో కూడా చెప్తాను. అలానే రమ్యకి మాత్రమే ఎందుకు పంపించానో కూడా చెప్తాను. ఇంకా రమ్యకి ఎందుకు పంపించానంటే ఇంకా బైరెడ్డిపల్లి పక్కనే కాబట్టి, ఇంకా అలానే మా హస్బెండ్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు కదా, ఇంకా అలా అనమాట. పక్కనే ఉంటారు కదా, ఇచ్చేస్తారు అన్నట్టు. ఇంకా మీకెందుకు పంపించలేదంటే ఒక్కోరు ఎక్కడెక్కడో, ఒకరు ఆంధ్రాలో, ఒకరు కర్ణాటకలో, ఇంకోరు తెలంగాణలో, అలా ఒక్కో చోటు ఉంటే ఎలా పంపించేది. కానీ పుష్ప సినిమాలో పుష్ప డైలాగ్ చెప్పినట్టు నీ ఎవ తగ్గేదేలే, మీకు ఏమేమి కావాలో చెప్పండి, మీట్ అయినప్పుడు ఖచ్చితంగా చేసుకొని వస్తాను. అంతవరకు మీకు ఇష్టమైనవన్నీ నేను చేసుకొని తింటాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు తింటే ఒకటే నేను తింటే ఒకటే చెప్పండి. నేను తింటే మీరు తిన్నట్టే కదా. సరే సౌమ్యక్కో, నీ ఫ్రెండ్షిప్ ప్రేమలు తగలయ్యా, ఇన్ని రోజులు ఆడిపోయినాయి. అదేంటండి అలా అనేసారు? సొంత గ్యాప్ ఇచ్చామని రోయ్. గ్యాప్ ఇవ్వలే, గ్యాప్ వచ్చింది. ఇంకా నుండి ఈ గ్యాప్ ఉండదులే. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి స్టార్ట్ చేసేది? మీరు ఏదేదో అనుకోపకండి, ఫ్రెండ్షిప్ అండి. సర్లే, మీ ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టి వీడియోలకి రాముందు. చూసారా, ఈ ఫ్రెండ్షిప్ లో పడిపోయి వీడియోనే మర్చిపోయానమాట. ఇంకా ఫ్రెండ్షిప్ అంటే నెవర్ ఎండింగ్. ఏ రిలేషన్ కైనా అంతం ఉంటది, కానీ ఫ్రెండ్షిప్ కి మాత్రం అంతమే ఉండదు. ఎందుకంటే అన్ని బంధాలని ముందునే మన తలరాతలో రాసేస్తాడు ఆ దేవుడు. కానీ ఈ ఒక్కటి ఫ్రెండ్షిప్ తప్ప. ఈ ఫ్రెండ్షిప్ ని మనమే ఏరి కోరి ఎంచుకుంటామండి. మరి మనం అంత ఇష్టంగా ఎంచుకున్న వాళ్ళని ఎలా మర్చిపోతాం చెప్పండి? హౌ సర్లేండి, నా ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఈ ఒక్క వీడియో సరిపోదు. అన్ని వీడియోలు నా ఫ్రెండ్షిప్ కోసమే చేయాల్సి వస్తుంది. ఇంకా వీడియోలకైతే వచ్చేస్తానండి. ఇంకా నేనైతే చెప్పాను కదా, కేసరి బాత్ అయితే చేస్తున్నాను. నిన్న రవ్వ లడ్డూలు చేసేటప్పుడు కొంచెం అయితే మిగిలిచ్చానండి. ఇంకా దాంతో చేస్తున్నాను కొంచెంగా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇలా షేప్ రావడానికి ఆ బాక్స్లో వేశాను. ఇంకా స్వీట్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చేశానండి నేనైతే ఈ కేసరి బాత్ని. ఇంకా సాఫ్ట్గా చేతికి కూడా అంటుకోలేదనమాట, అంత బాగుందండి. నేను అక్కడ వంట చేసుకుంటూ ఉంటే ఇక్కడ మా అమ్మ పరుపుల పని పడుతుందనమాట. ఇంకా ఇవైతే వర్షం వచ్చాయి కదా, అప్పుడైతే ఆరేసామండి. ఎందుకని అడగరే? ఎందుకేంటండి, చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇది ఉండేదే కదా. ప్యాంపర్స్ కానీ మిస్ అయ్యామా ఇంకా అంతే దుమ్ము అనమాట. ఇంకా అలా చేసి పారేశారు ఈ పరుపుల్ని. ఇంకా అందుకోసమని చెప్పేసి బాగా వాష్ చేసి ఎండ్లోకి అయితే ఆరేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారండి. ఈసారి కటింగ్ కాదులేండి, ఏదో పని మీద వెళ్తున్నారు. ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే ఇంకా మా అమ్మ ముగ్గురిని తీసుకెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళి వస్తూ తిన్నగా వస్తారా. ఇంకా హితమ్మ లాలీపాప్స్ అయితే తెచ్చిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఆ లాలీపాప్ చేతిలో పెట్టుకొని మూతికంతా రాసేసుకొని తెగ ఆడేస్తున్నాడు బిట్టు అయితే. ఈ కాలు అంటే నడిచేది వచ్చినప్పటి నుండి అసలు పట్టేకే అవుతాను లేదు. చింటూ కంటే బిట్టు చాలా ఫాస్ట్గా ఉన్నాడండి. ఇంకా పిల్లలందరూ కలిసి ఇది జాయ్ టైం అనమాట. అందుకోసమని చెప్పేసి ఇలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలందరూ కలిసి. బిట్టు అయితే హాల్లో ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే చింటూ, బిట్టు, చారు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారనమాట. మా ఇంట్లో పిల్లలకి ఏ మాత్రం లోటు ఉండదండి. పొగులకంతా ఒకటే సౌండ్ అనమాట. ఇంకా అలా గంతుతూ ఆడుకుంటూనే ఉంటారు. నేను చెప్పాను కదా బిట్టు హాల్లో ఉన్నాడని చెప్పేసి, వాళ్ళ నాన్నమ్మతో ముచ్చట పెట్టుకున్నాడు అనమాట. ఇంకా లాలీపాప్ ఎలా తినాలి, ఎలా పుయ్యాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ లాలీపాప్ని మాత్రం అస్సలు వదలట్లేదండి. ఇంకా పిల్లలు ఇంత హ్యాపీగా ఆడుకుంటున్నారంటే దానికి రీజన్ ఏంటో చెప్పండి.
ఇంకేదో ఒక స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ కానీ కడుపులోకి పడితే వాళ్ళు హ్యాపీగా మనల్ని అలో చేయకుండా ఆడుకుంటారు. ఇంకా అందుకోసమని చెప్పేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఈపీ ఒక 2 minutesలో అయిపోయే పని కదా, ఇంకా ఇది గుర్తొచ్చిందనమాట. ఇంకా వెంటనే కదిరం దగ్గరికి ఇచ్చి పంపించేశాను. ఇంకా కదిరం అయితే మ్యాగీకి బదులు ఈపీ తెచ్చింది. ఇంకా తెలిసిందే కదా, కదిరంకి ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుంది, ఒకటి చెప్తే తక్కువ 2 చెప్తే ఎక్కువ అనమాట కదిరం దగ్గర. ఇంకా ఏదో ఒకటి తెచ్చింది కదా, మనం సరిపెట్టుకుంటూ చేసుకోవాలంటే ఇంకా నేనైతే ఇక్కడ ఈపీ చేయడం స్టార్ట్ చేశాను. ఈపీ అయితే ఏం, మ్యాగీ అయితే ఏం, మనకి చేసేది ఒకే ప్రాసెస్ అనమాట. నేనైతే ఎలాంటివి యూస్ చేయనండి, నాకు ఇలా తినడమే ఇష్టం. ఇంకా నేను తినేదే ఇంకా పిల్లలకు కూడా పెడతానమాట. ఇంకా పిల్లలు ఎలాగో తినరులేండి, ఎక్కువ తినరు, ఇంకా తినేది నేనే కాబట్టి నాకు ఇష్టమైనట్టు చేసుకుంటున్నాను. ఏది మసాలాలు ఏమి యూస్ చేయను, అక్కడ వస్తుంది కదా మసాలా, అది మాత్రమే వేసుకుంటానండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది చేసింది. 2 minutesే కదా, ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇంకా చూడాలి చింటూ బిట్టు రియాక్షన్. ఇంకా చారు అయితే బయట ఆడుకుంటుంది, హితమ్మ తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా వచ్చేసింది చూడండి. ఇంకొచ్చి ఒక్కరు ఒక్కో చోట అయితే కూర్చున్నారు. కాకపోతే బిట్టు మాత్రం కూర్చోపెట్టుకోడండి, అంటే ఎవ్వరు కూడా వాని దగ్గర ఉండకూడదు అనమాట. ఇంకా నా దగ్గర ఉన్నా సరే లేవిచ్చేస్తాడు. ఇంకా అలా డిస్కషన్ జరిగిన తర్వాత హితమ్మ వచ్చి నా పక్కన కూర్చునింది. ఇంకా చూస్తున్నారు కదా, వీటిని చూసి స్టన్ అనమాట. చింటూ బిట్టు ఇంతవరకు చూడలేదండి, అవి పాములుగా తీగలుగా ఉండేసరికి అలా ఉండిపోయాడు. చింటూ అయితే అస్సలు తినట్లేదండి. చింటూ అయితే ఇంకా బిట్టు చూస్తున్నారు కదా, అసలుకే తినట్లేదనమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కెమెరా అయితే ఆన్ చేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఇలా చిందరవందరగా చేసేసారు. ఇంకా ఒకరు నేనంటూ కొట్టుకుంటున్నారు. కానీ ఎవరు ఎంత కొట్టుకున్నా సరే హితీకి చారు అంటే చాలా ఇష్టమండి. చింటూ బిట్టు కంటే ముందు చారుకే పెడుతుంది. ఆ అమ్మాయి కంటే ముందే కూడా చారుకు పెట్టే ఆ తర్వాత తింటుందన్నమాట. ఇంకా అంత ఇష్టం చారు అంటే. ఇంకా చూపిస్తున్నారు కదా, ఇక్కడ చారుకు పెడుతూ తింటుంది. ఇంకా నేనైతే అవి తినడం కంప్లీట్ అయిపోయింది వాళ్ళు. ఇంకా నేనైతే మొక్కలకైతే నీళ్ళు పోద్దామని చెప్పేసి వస్తున్నానండి. కెమెరా ఎక్కడ సెట్ చేయాలో నాకైతే అస్సలు అర్థం కాదు ఇక్కడికి వస్తే. ఇంకోటి ఏంటంటే, నాకు మొక్కలంటే ఇష్టం అని చెప్పేసి మీకు కూడా తెలుసు కదా, అందుకోసం అని చెప్పేసి నా విశ్వ ప్రయత్నాలన్నీ. ఇంకా శారీ అయితే అక్కడ కట్టాను కదండి, ఇంకా కుక్కలు వాటికి అలవాటు అనమాట ఇక్కడ దూరి వెళ్ళి రావడం. ఇంకా ఒక్కసారిగా ఇలా శారీ కట్టేసరికి ఇంకా అవి ఎట్టు పోవాలో తెలియక ఇంకా ఆ చీరలో నుండి దూరి వెళ్ళేసి ఇంకా బొక్కలంతా పెట్టేశాయన్నమాట. రాళ్ళు పెట్టింటే రాళ్ళు అంతా. నేనెందుకు శారీ మాత్రమే కట్టి వదిలానంటే, ఫస్ట్ ఈ మొక్కలైతే బతకని, ఆ తర్వాత అయితే కొంచెం గట్టిగా అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి ఉన్నానండి. ఇంకా మొక్కలు బతికితే మాత్రం తగ్గేదే లేదనమాట, నేనైతే ప్లాన్ చేస్తాను. ఇంకా ఇంతలోనే మీషో అయితే ఆర్డర్ అయితే ఒకటి వచ్చేసింది, శారీ అనమాట. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, లాస్ట్ టైం శారీ అయితే ఒకటి చూపించాను కదా. ఇంకా నాకెందుకో అది కొంచెం డల్గా అనిపించిందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ శారీ ఎవరో సెలబ్రిటీలు కట్టుకుంటే చూసాను అనమాట. ఇంకా నాకైతే బాగా నచ్చేసింది. మెయిన్గా ఈ శారీ కొనడానికి రీజన్ ఏంటంటే ఈ బార్డర్ అండి. నాకెందుకో ఈ బార్డర్ బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది నాకు సూట్ అవుతుందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చూస్తున్నారు కదా, జిడ్డు ముగ్గు వేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే రీజన్ కూడా, మా కోతులు కొంతమంది బయటే ఉన్నారు. అక్క వీడియో ఎలా చేస్తావా, ఇలా చేస్తావా, నాకు చూపించు, నేను చూస్తాను అని చెప్పేసి ఒకటే నస అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా వచ్చి రూమ్లో ఏం కానీ రెడీ అవ్వకుండా అలానే ఎలా ఉన్నానో అలానే చూపిస్తున్నాను. కోతులు అన్నానని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వకండి, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, మా పక్కింటి పిల్లలే. ఇంకా ఈవినింగ్ టైంలో పూజ అయితే మా అమ్మ పిల్లలతో కలిసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా మా హస్బెండ్ వస్తూ చికెన్ అయితే తెచ్చారండి. ఇంకా నేనైతే చికెన్ కూడా చేసేసాను. ఇంకా చికెన్ టేస్ట్ కొంచెం చేపల టేస్ట్ అయితే వచ్చేసింది, నాకు అలా అనిపించిందండి. ఇంకా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాను. మీరు చేశారో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.